T9 న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈరోజు ప్రెస్ మీట్లో అభివృద్ధి చేయడమే నా ప్రధాన లక్ష్యమని తెలియజేశారు వంశీ. విశాఖపట్నం దక్షిణ ప్రజలకి నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర చరిత్రలో కన్నీ విని ఎరగని రీతిలో నాకు ఓటు పర్సెంటేజ్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. బాధ్యత పెంచారు వాళ్ళు, ఆ బాధ్యతను నెరవేరుస్తారని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తూ ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఈ విధంగా నేను వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఆయన ఏ విధంగా నాకు నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఇచ్చారో అదేవిధంగా నేను గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి రానున్న పార్టీ కోసం, ఆయన ఆశయాల కోసం నేను పనిచేస్తానని చెప్పేసి మా బాస్కు హామీ ఇస్తూ, ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో ఇవాళ జగదాంబ సెంటర్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ ఉన్న రోడ్డు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోడ్ని అతి త్వరలోనే కంప్లీట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అది చేస్తారు. అలాగే నేను ఒక మెయిన్ హామీ ఇవ్వడం జరిగింది. కొబ్బరి తోట నుంచి వెరీ రోడ్డు వరకు, అంటే దాదాపు పోర్ట్ వరకు ఉన్నటువంటి డ్రైనేజీని ఆధునీకరించి కాలుష్యం నుంచి కాపాడుతానని చెప్పడం జరిగింది. అది అతి త్వరలోనే నేను ఆల్రెడీ పోర్టు కోసం మాట్లాడాను. సిఎంసి ద్వారా దాని ప్రపోజల్ పెట్టించి ఓల్డ్ సిటీని కాలుష్యం నుంచి కాపాడంలో 100% అది ఉపయోగపడుతుంది. గ్రీనరీ పెంచి అటు పార్క్ లాస్ట్ వరకు కూడా పార్కులో తయారు చేసి గ్రీనరీ పెంచుతాం. అలాగే చాలా కళ్యాణ మండపాలు అడిగారు. నేను ఒక హామీ ఇచ్చాను వాళ్ళకి, ఒక రైతు బజార్ని ఆ నియోజకవర్గంలో పెడతానని, అది కూడా చేసి తీరుతాం. అలాగే కళ్యాణ మండపాలు, దోబీ ఘాట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ ప్రాబ్లం ఇవన్నీ కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా రేపు ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా చేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నా. ఇకపోతే ఈ అద్భుతమైన అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎంత సైలెంట్గా ఉమ్మడి అభ్యర్థులు గెలిపించారో మీరందరూ కూడా చూశారు. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ప్రెస్ మీట్లో చెప్పా ఎలా ఉండబోతుందని. అంతకంటే ఇంకా ఎక్కువగా వచ్చింది తప్ప ఇది ఎక్కడా కూడా తగ్గలేదు. ఇవాళ మీరు చూస్తే అభివృద్ధికి ఓటేశారు, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఓటేశారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ దురదృష్టమైనటువంటి పరిపాలన, ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి ప్రజలను రక్షించాలి, యువతను కాపాడుకోవాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవాలి, రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి జరగాలని చెప్పేసి ఇవాళ ఓట్లు వేశారు తప్ప ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతున్న ఆయనకి ఆయన కళ్ళవరు ఊహించినాడు. ఆ విధమైన రిజల్ట్ ఇవాళ ఇవ్వడం జరిగింది. కాబట్టి నాయకులందరూ కూడా హెచ్చరిక, ప్రజలకు నచ్చేటట్టుగా పరిపాలన చేయాలి తప్ప నేను మోనార్క్ని, నేను ఒక హిట్లర్ని, నేను ఈ విధంగా ఉంటే నేను చెప్పినట్టు వినాలి ప్రజలు నాయకులు అని చెప్పేసి అహంకార ధోరణి ప్రదర్శిస్తే ఏ విధంగా ఉంటుంది అహంకారానికి సమాధానం ప్రజలు ఇచ్చారు. కాబట్టి ఇది ఒక రాజనీతిగా తీసుకొని అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు అనుగుణంగా పరిపాలించాలి అని చెప్పేసి ఇవాళ అలాంటి ఒక అద్భుతమైనటువంటి తీర్పుని ఇవాళ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర
ఆయన వెంట మేము అందరం జనసైనికులం నడుస్తాం. ఆయన యొక్క ఆశయాల కోసం ఆయన ఇంకా గొప్ప పని చూడడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ. ఏమైనా ఉంటే రాష్ట్రంలో ఇప్పుడే చెప్పాను మీకు, అహంకారంతో కూడినటువంటి పరిపాలన. ఆయన చుట్టూ ఒక నలుగురు తప్ప ఇంకెవరు చేరకూడదు. నేను ఆ నలుగురినే నమ్ముతాను. ఆ నలుగురు చెప్పిందే జరుగుతుంది తప్ప ఎవరు కూడా నాయకులు కాదు. నేను బటన్ నొక్కుతాను, మీరు వెళ్ళిపోయి దండుకొచ్చేయండి అని చెప్పే పద్ధతిలో జరిగింది కాబట్టి ఇంత ఘోర పరాజయాన్ని చూశారు. కనీసం మంత్రులు కానీ ఎమ్మెల్యే పురుగులు చూసిన వ్యక్తి ధనంజయ రెడ్డి గారు. నమస్కారం పెడితే కనీసం ఇలా కూడా చూడరు. ఇలా మూర్ఖంగా అయిపోయి అంత అహంకారం ఎవరిస్తే వచ్చింది మీకు? ప్రజలిస్తే వచ్చింది. ఎందుకు నీకు అంత అహంకారం? సేమ్ ఆ చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి గారు ఒక అన్నారు, ఆయన అలాగే ఉండేవాడు. మనుషులతో మాట్లాడి అసలు నిలబడి ఒక నిమిషం. ఈ అహంకారానికి సమాధానం ప్రజలు ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చారు తప్ప ఇంకొకటి కాదు. అహంకారాన్ని తగ్గించుకుంటే ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతో ఉండాలి తప్ప ఈ అహంకారాన్ని నింపుకొని అన్ని వ్యవస్థలు ఎక్సైజ్ పాలసీని నాశనం చేశారు, శాండ్ పాలసీని నాశనం చేశారు. ఇలా రైస్ వ్యాన్లు అంట, వ్యాన్లు పెట్టేసి వాళ్ళని నాశనం చేశారు. లక్షల మంది బతికేవాళ్ళు లెక్కర్ షాపులు అది నాశనం చేశారు. బ్లాక్ మెటల్ మార్చేసి నాశనం చేశారు. ఒకటి కాదు, మైనింగ్ పాలసీ అంతా సర్వనాశనం వాళ్ళకి అనుగుణంగా. ఇవన్నీ అంటే దుర్మార్గమైన పరిపాలన చేశారు కాబట్టి అలాంటి రిజల్ట్ వచ్చిందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఆ ఐదుగురు అసలు ఇంకొక విషయం, గొప్ప విషయం ఏంటంటే ఆ పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. లేస్తే సజ్జలు వెళ్ళి ప్రెస్ మీట్, లేస్తే సజ్జలకి ఏంటంటే పార్టీకి సంబంధం. ఆయన సలహాదారుడికి సలహాలు ఇవ్వాలి. వరుస సత్యబాబు గారు ఉన్నారు, ధర్మాన్ గారు, పెద్ద సీనియర్లు పెట్టుకొని 24 గంటల ప్రెస్ మీట్లు ఎవరైనా ఏ ప్రెస్కి ఇవ్వాలి. కనీస జ్ఞానం ఉండాలి కదా మనకి. ఇలాంటి జ్ఞానం లేని వాళ్ళు చేశారు కాబట్టి అంత స్ట్రిక్ట్గా ఓడిపోయింది. హామీ ఇచ్చాను, ప్రశ్నలు అన్నీ చెప్పలేం కాబట్టి చెప్పలేకపోతున్నా. వెంకటేశ్వరం మెట్ ఉంది, అలాగే ఎల్లమ్మ తోట ఉంది, చాలా ఉన్నాయి అక్కడ. అలాంటి 10 ప్లేసులు ఉన్నాయి. వాటన్నింటి కూడా చేస్తామని హామీ ఇచ్చాం, చేసి తీరుతాం, ఎటువంటి డౌట్ లేదు. అలాగే సింహాచలం దేవస్థానం సమస్య కూడా చేసి తీరుతాం, ఎటువంటి పాటు నాదే తిరిగే వాళ్ళ మీద కూడా జిఎస్టీ రైడ్ చేయించారండి. నా బిజినెస్ల మీద కూడా దాడులు చేయించారు. అలాగే సీఎంఓ నుంచి కూడా ఫోన్ చేసి నా బిజినెస్ కూడా ఆపించడం జరిగింది. నేను భయపడే టైప్ కాదు, భయపించే టైప్ అని చెప్పేసి డిసైడ్ అయ్యాను కాబట్టి నేను వెళ్ళా. దాడులు చేశారు, దాడులు చేయించాడు. అక్కడ కూడా బ్రోకర్ ఉన్నాడు కదా, జీవి గారు, వాడు ఈ కామరాజు గారు, కాటరాజు గారు ఇద్దరు చేశారు. నా బార్స్ రెండుకి ఇచ్చాను, పబ్బులోనే 2 వాటి మీద పంపించారు. ఆ కాటరాజు కామరాజు ఇద్దరు ఖచ్చితంగా తగిన పనులు అనిపిస్తారు, ఇద్దరు చేయించారు. అలాగే మాతో తిరిగే పురుగుల మీద జిఎస్టీ రేట్ చేయించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళిద్దరితో పాటు సుబ్బారెడ్డి గారు కూడా చెప్తా ఉన్నా, మీకు గతి పడ్డానికి వ్యాపారాలు చేసుకోవాలి, రాజకీయాలు చేసుకోవాలి తప్ప కాటరాజు కామరాజులకు కాటేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్న విషయాన్ని గుర్తు చేశారు, ప్రవర్తించలేదు. అక్కడ ఒక కంచె ఏర్పాటు చేసుకున్నారు. ఎవరో పెద్ద టెర్రరిస్టులు చూసారా, ఆ టెర్రరిస్టులు ఉండే విధంగా చుట్టూ కంచె ఏర్పాటు చేసుకొని ఒక 10 మంది భటులను పెట్టుకున్నాడు. ఎక్కడేం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ నేను చెప్తా ఉన్నా. ఆ కంచె అతి త్వరలోనే తీయిస్తాం. ఇది గతంలో ఏ విధంగా స్వేచ్ఛగా ఉందో ఆంధ్ర యూనివర్సిటీ, అదే విధంగా అలాంటి వాతావరణం తీసుకొస్తాం. నేను ఒకటే కోరుతా ఉన్నా, వీసీ ప్రసాద్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో ప్రజలతో పాటు అక్కడున్న ఎంప్లాయీస్, స్టూడెంట్స్ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఆయన ఏరియాలోకి వెళ్తే ఏ క్షణంలోనైనా ఆయన మీద దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి సిపి గారు మీరు ఆయనకి రక్షణ కల్పించడం నాకు తెలిసి ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా చేసి ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కూడా పిలిచి అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడో నాకు కూడా తెలుసు కాబట్టి ఆయన మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది అక్కడ. సో అతను ఎటువంటి అర్హుడే కాదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఏజెంట్గా పనిచేశాడు.
ఈ ప్రాంత ఉత్తరాంధ్రాకి మొత్తం పదవులు డిసైడ్ చేసిన వ్యక్తి ఆయనే. ఈ ఉత్తరాంధ్రాన్ని మొత్తం పాడు చేసింది కూడా ఆయనే. ఇక్కడ నాయకుల మీద అందరూ మీద కూడా బ్యారల్ పెట్లు ఇచ్చి రకరకాలుగా చేసిన వ్యక్తి ఆయనే. ఏయుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా చేసింది ఆయనే. ఆయన ఛాంబర్స్ వాడారు, ఆయన బంగ్లా వాడారు, ఆయన బంగ్లాలోనే సర్వేలు చేశారు. సర్వస్వం అక్కడే జరిగింది కాబట్టి ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది. అతను ఇంట్లోంచి బయట రాకపోతే మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా అన్నీ మారిపోతాయి, అన్నీ మారుతాయి. ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి. ఒక్క 1 మంత్ వెయిట్ చేస్తే మీకు తెలుసు. వైసీపీ పార్టీలో ఆయన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. పాపము జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా ఆయన నమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కొన్నంత అండగా ఉండాలి. ఆయన ఈ టైంలో ఎంఈవి చాలా సపోర్ట్ చేయాలి. ఆయన మానసికంగా చాలా ఒత్తిడి లోనవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఒత్తిడి తగ్గించాలంటే ఈయన పక్కన ఉండాలి. ఈయన పక్క నుండి ఓదార్స్తే తప్ప ఇవాళ జరిగే పనులు కాదు. కాబట్టి ఆయన్ని తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. ఏ పార్టీ కూడా తీసుకోదు. అలాంటి వ్యక్తులతో ఆ పార్టీ కూడా సర్వనాశనం అయిపోద్ది. ఆ పార్టీ ఎవరు తీసుకున్నా కూడా ఆ పార్టీ మనుగడే ఉండదు. కాబట్టి ఆయన్ని తీసుకోవడానికి ఏ పార్టీ నాకు సిద్ధంగా లేదు. అలాంటి వ్యక్తిని తీసుకున్నా కూడా వాళ్ళు కూడా అలా అయిపోతారు. ఆయన ఇవాళ బిలాల్ కాలనీ ఉంది, అది ఆగ మేఘాల మీద టీడీఆర్ల కోసం ప్రయత్నం చేశారు. సిఎంసీలో కూడా ఆ నలుగురిని మేనేజ్ చేసి ఆ నలుగురే దానికి పర్మిషన్ ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు. ఆ నలుగురు చాలా లావాదేవీలు జరిపారని చెప్పేసి దాని మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ నలుగురి మీద ప్లస్ ఈ డబ్బులు ఇచ్చిన మీద కూడా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతూ ఉంది. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దాన్ని ఎలా మేనేజ్ చేశారో దానికి అసలు మా గురించి ఎందుకు ఇవ్వాలి టీడీఆర్లు, దాన్ని ఎందుకు టీడీఆర్లు పెట్టారో కూడా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దాన్ని ఎవరెవరు ముట్టుకుని తీసుకున్నారో కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆ నలుగురిని వదిలేదు, ప్లస్ ఇచ్చినోడిని వదిలేదు. చట్టం తన పని తీసుకెళ్తుంది. అటు పవన్ కళ్యాణ్ గారి క్లాట్ సిబిసిఎన్సీ మీద మా బాసే చెప్పారు, ఇక్కడ ఎవరి కొన్నా కూడా ఇబ్బంది పడతారు. శ్రీరామ ప్రాపర్టీస్ పక్కన ఎక్స్రేస్ మీద ల్యాండ్ ఇస్తే ఏనోతో దొంగలీసేం చేసుకున్నందుకు ఉన్నారని చెప్పేసి ఒక లెటర్ పట్టుకొచ్చారు. అలాగే హైగ్రీవా ఇక్కడ లోకల్గా మేనేజ్ చేసుకొని కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని హైగ్రీవా కట్టడం తప్ప గవర్నమెంట్ కూడా రిజెక్ట్ చేసిందన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. ఆగుచారు నిన్న ఎక్కడ జగన్పూడి ఇది కోరుకున్న ప్రాజెక్ట్ అంట, అక్కడ కూడా మమ్మల్ని ఫ్రాడ్ చేశారని చెప్పేసి వాళ్ళు కూడా ఒక 50 మంది లెటర్ చెప్తున్నారు. అలాగే హైగ్రీవా ఉంటుంది, హైగ్రీవా మీద కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఎంఈవి సిటీ కూడా దాంట్లో చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దాన్ని మీరు ఎలాగంటే 20 తీశారు. దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఎంత కొలతలు కొలిచి గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందో అంత వసూలు చేయాలి తప్ప అతను వదలొద్దని చెప్పేసి అది కూడా ఒక లెటర్ తీసి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ దృష్టికి కూడా వెళ్తాయి. ఈ చట్టం తన పని తను చేస్తుంది తప్ప ఎవరు కూడా చుట్టాలు కాదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.